హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భక్తి పద్మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోజు స్వరంతో భగవద్గీత శ్లోకాలతో మీ ముందుకు వచ్చే నేను ఈరోజు కొత్తగా ప్రత్యక్షంగా శ్లోకాతో ముందుకు రావడం జరిగింది. మీరందరూ మీ సహకారాన్ని మద్దతును అందిస్తారని ఆశిస్తున్నాను. అభిప్రాయాలను ఖచ్చితంగా నాకు తెలియజేయండి. ఈరోజు శ్లోకం మనం 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగంలోని 8వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఎంతోమంది విద్యార్థులకు ప్రభావవంతంగా పాఠాలు బోధించే నేను ఏమిటోనండి ఈ కెమెరా చూడంగానే చాలా భయం వేస్తుంది. ఏమీ చెప్పలేకపోతున్నా, మర్చిపోతున్నా. ముఖ్యంగా అలవాటు అయ్యే కొద్దీ బాగానే చెప్తానులేండి. దయచేసి ఈ ఒక్క వీడియోలో ఏమనుకోవద్దు. ప్రయత్నం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మరి శ్లోకంలోకి వెళ్ళిపోదామా? భగవద్గీత అధ్యాయం 6 అయినటువంటి ధ్యాన యోగంలో నుండి 8వ శ్లోకాన్ని ఈరోజు చదువుకుందాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. మరొకసారి, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఈ యొక్క శ్లోకానికి మరి తాత్పర్యం చూద్దామండి, అర్థాన్ని వివరించుకుందాం. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహం గురించి, అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా ముఖ్యమని, దాని ద్వారా మనస్సుని స్థిరంగా ఉంచి నియంత్రించుకోవాలని, తద్వారా ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని చేరుకోవాలని బోధిస్తారు. కాబట్టి ఈ శ్లోకంలో కూడా భగవాన్ యోగి అనే వ్యక్తి గురించి వివరించారు. యోగి అనబడే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ శ్లోకంలో వివరించారు. మరి ఈ శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే దీని అర్థం ఏంటంటే, జ్ఞానం అంటే గ్రంథాల ద్వారా, రకరకాల శాస్త్రాల ద్వారా, అంటే విద్య ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం. విజ్ఞానము అంటే ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో తనకు జరిగేటువంటి అనుభవాలని దృష్టిలో ఉంచుకొని పొందినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానమే విజ్ఞానం. కాబట్టి ఇలా జ్ఞానం ద్వారా, విజ్ఞానం ద్వారా నేర్చుకున్నటువంటి అతను పొందినటువంటి జ్ఞానంతో తృప్తాత్మ, తన ఆత్మను చాలా తృప్తిగా, సంతృప్తిగా, స్థిరంగా ఉంచుకుంటాడు. కాబట్టి జ్ఞానము, విజ్ఞానము, విచక్షణతో నేర్చుకున్నటువంటి జ్ఞానంతో ఒక వ్యక్తి యొక్క అంతరాత్మ చాలా స్థిరంగా ఉంటుంది అని అర్థం. తర్వాత కూటస్థో విజితేంద్రియ. కూటస్థో అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎటువంటి అతనికి జీవితంలో రకరకాల కష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే వాటికి లొంగకుండా తన మనస్సుని స్థిరంగా ఒకచోట ఉంచుకునేవాడు అని అర్థం. కూటస్థో మనస్సుని నిశ్చలంగా ఉంచుకునేవాడు. మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడం అంటే ఎలాంటి విషయాలను, సంతోషానికి పొంగిపోకుండా, బాధకి లొంగిపోకుండా ఉండేటువంటి వ్యక్తే అతను. అలాంటి వ్యక్తి మాత్రమే అతని మనస్సుని స్థిరంగా ఉంచుకోగలుగుతాడు. తర్వాత విజితేంద్రియ అంటే తర్వాత ఇంద్రియాలపై విజయం సాధించడం, ఇంద్రియాలను ఎప్పుడు తన అదుపులో ఉంచుకోవడం. ఇంద్రియాలు అంటే మీకు తెలుసు కదా, ఇంద్రియాలు ఎన్ని? 5 ఇంద్రియాలు అని చెప్పుకుంటాం. కానీ మానవ శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జ్ఞానేంద్రియాలు, ఇంకొకటి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5, అవి మీకు తెలుసు. కళ్ళతో చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చెవులతో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ఇంకా స్పర్శతో మనం శరీరంతో స్పర్శను తెలుసుకోగలుగుతాం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇకపోతే కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటే అవి మన శరీరాన్ని నడిపించేటువంటివి. కాబట్టి ఒకటి కాళ్ళతో నడుస్తాం, 2 చేతులతో పనులు చేస్తాం, ఇక నోటితో మాట్లాడతాం, ఇంకా మానవులకు జన్మనివ్వడానికి ఉండేటువంటి ఒక అవయవం. ఇంకొకటి
మానవునిలో ఉండేటువంటి మలమూత్రాదులను బయటకు విసర్జించేటువంటి ఒక అవయవం. ఇవన్నీ కూడా 5, వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఇవి పనులను చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇంద్రియాలన్నింటినీ నియంత్రించిన వాడు విజితేంద్రియ అంటే ఇంద్రియాలపై విజయాన్ని సాధించినటువంటి వాడు. మరి అలాంటి వాడు మళ్ళీ యుక్త అంటే ఎప్పుడు భగవంతునితోనే, భగవంతుని యందే మనసును లగ్నం చేసినటువంటి వాడు, ఎప్పుడు భగవంతునితో నడిచేవాడు, అంటే భగవంతుని ఆలోచనలతో ఉండేటువంటి వ్యక్తి. తర్వాత ఇత్యుచ్యతే అంటే ఈ విధంగా, ఉచ్యతే అంటే చెప్పబడింది. యోగి అంటే ఓ యోగి. సమలోష్టాశ్మ కాంచన, సమ అంటే ఒకే విధంగా, లోష్ట అంటే మట్టి, అస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. కాబట్టి 3 రకాలైనటువంటి వేరువేరు వస్తువులు, తర్వాత వాటి విలువలు కూడా తేడాగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని యోగి అంటాం. అలాంటి యోగి ఈ మట్టిని, తర్వాత రాయిని, బంగారాన్ని కూడా సమదృష్టితో చూస్తాడు. అలాంటి వాడే యోగి అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. అంటే యోగి అయిన వ్యక్తి ఎప్పుడు తన జ్ఞానంతో తన అంతరాత్మను ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటాడు. తర్వాత ఎటువంటి కష్టం వచ్చినా కూడా తను ఇంద్రియ ప్రశాంతత వలన ఇంద్రియాలను నిగ్రహించిన వాడై వేటికి లొంగకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాడు. తర్వాత ఎలాంటి వస్తువులనైనా సమదృష్టితో చూస్తాడు. అది ఎంత విలువైనదైనా, ఎంత విలువలేనిదైనా వాటన్నిటిని కూడా సమదృష్టితో చూస్తాడు అని ఈ శ్లోకానికి అర్థము. కాబట్టి ఈరోజు ఎలాగోలా క్లాస్ ముగించానండి. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.